ప్రదేశం నర్సోబావాడి. దాన్నే నృసింహవాటిక అని పిలుస్తారు. మహారాష్ట్రీయులందరూ దాదాపు సంవత్సరానికి 2-3 సార్లైనా ఈ ప్రదేశానికి వెళ్ళకుండా ఉండరు. మనం తిరుమలకి ఎలా వెళ్తామో వాళ్ళు నర్సోబావాడికి అలా వెళ్తారు. ఈ రోజు వీడియోలో ఆ నర్సోబావాడి గురించి, అక్కడ స్వామి చేసిన అద్భుతమైన లీలల గురించి, అలాగే ఆ లీలలకి సంబంధించిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అక్కడ, అవి చాలా మందికి తెలియవు. అందులో ఒక ప్రదేశం అయితే చాలా గుప్తంగా ఉంటుంది. ఈ వీడియోలో అవన్నీ చూద్దాం. ఇక్కడ పంచనదులు వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. అంటే కృష్ణ పంచనది సంగమం అన్నమాట. చాలా శక్తివంతమైన తీర్థం. అక్కడ కృష్ణానదికి యువతల పక్క ఒక ఔదుంబర వృక్షం ఉంది. స్వామి దాని కింద ఉండేవారు అనమాట. ఇప్పటికీ అక్కడ ఆయన పాదుకలు ఉన్నాయి. ఆ కృష్ణానదికి అవతల పక్క అమరపురం అని ఒక గ్రామం ఉంది. అక్కడ అమరేశ్వర స్వామి దేవాలయం అని ఉంది. ఆ దేవాలయంలో పరమేశ్వరుడు సాక్షాత్ విశ్వనాథుడితో సమానము. ఆయనకి దండం పెట్టుకుంటే ఎలాంటి కోరికలైనా తీరుతాయి అని స్వామి చెప్పారు. అంత శక్తివంతమైన క్షేత్రం. ఇప్పుడు ఆ క్షేత్రంలో జరిగినవి 3 విశేషాలు చూద్దాం. మొట్టమొదటిది ఏమిటి అంటే, అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. పాపం కటిక పేదవాళ్ళు అనమాట కుటుంబంలో. దాంతో వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి యాచించి తినేవారు. ఏ రోజైనా దొరకలేదనుకోండి, వాళ్ళ ఇంటికి ముందు ఒక బచ్చలి పాదు ఉండేది. దాని నుంచి ఆకులు కోసుకుని కూర వండుకుని పాపం అదే తినేవారు అనమాట. ఆ కుటుంబం అంతా దుర్భర దారిద్ర్యం అనుభవించింది. ఎందుకు వస్తుందండి అసలు ఇలాంటి పరిస్థితి అంటే, పూర్వజన్మలో ఒక పైసా కూడా దానం చేయకుండా డబ్బులు పాత్రలు వేసుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకు వస్తుంది ఇలాంటి దౌర్భాగ్యం. ఈ బ్రాహ్మణుడు పూర్వజన్మలో నరసావధానులు అని పిఠాపురంలో ఉండేవారు. ఈయన కథ మనకి గురుచరిత్రలో కనిపించదు, కానీ పూర్వజన్మ శ్రీపాద వల్లభ స్వామి చరితామృతంలో దొరుకుతుంది. ఆ నరసావధానులు బగళాముఖి ఉపాసకుడు, అమ్మవారు ఆయన పిలిస్తే పలికేవారు. ఆయన ఇంటి ముందు ఒక తోటకూర మడి పెంచుకుంటాడు. అదంటే ఇంకా వల్లమాలిన అభిమానం అనమాట. ఎవరైనా తోటకూర అడిగితే నా మొక్క మీద చెయ్యేసావా తంతాను జాగ్రత్త అని చెప్పేవాడు. ఎవరికి ఇచ్చేవాడు కదా ఆయన. అయితే ఒకసారి శ్రీపాద వల్లభ స్వామి చిన్న పిల్లవాడి కింద ఉన్నప్పుడు వెళ్ళి, తాత నాకు తోటకూర ఇస్తావా అని అడిగితే, తోటకూర లేదు ఏం లేదు నేను ఇవ్వను అని చెప్తారు ఆయన. తర్వాత ఆయన పెద్దవాడైపోయి మంచాన పడిపోతే అప్పుడు బగళాముఖీదేవి కల్లో కనిపించి, ఎంత దౌర్భాగ్యం ఇది, సాక్షాత్ దత్తాత్రేయ స్వామి పిల్లవాడి రూపంలో వచ్చి తోటకూర ఇమ్మని అడిగితే ఇవ్వలేదు, నీ పాపాన్ని క్షాళన చేయడానికి అడిగారు ఆయన. ఎందుకంటే నువ్వు ఈ పీనాసితనం వల్ల అతి త్వరలో దరిద్రాన్ని అనుభవించబోతున్నావు. అదే నీ పక్క జన్మకి కూడా కొనసాగుతుంది. దాన్ని నిర్మూలన చేయడానికి వచ్చి అడిగారు ఆ మహాత్ములు. నువ్వు ఇవ్వలేకపోయావు, నువ్వు అది అనుభవించాల్సిందే అని చెప్తారు అమ్మవారు. చూడండి, మహాత్ములు ఎప్పుడైనా వచ్చేదైనా అడిగితే కనుక అక్కడ వాళ్ళు ఒక పరీక్ష పెడతారనమాట. అంటే ఇస్తాడా ఇవ్వడా అన్నట్టు. ఇచ్చారా మన దారిద్ర్యం పోతుంది. కనకధార స్తోత్రంలో ఆవిడ ఉసిరికాయ ఇచ్చినట్టు. ఇవ్వకుండా దాచిపెట్టుకున్నావా ఆ కర్మను అనుభవించాల్సిందే అంతే. అప్పుడు ఆయన చనిపోయి వచ్చే జన్మలో ఇదిగో ఈ బ్రాహ్మణుడి కింద పుడతాడు. ఒకరోజు నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ ఇంటికి వస్తారు నర్సోబావాడిలో. వచ్చి అప్పుడు భవతి భిక్షాం దేహి అని అడిగితే, ఆ రోజు వాళ్ళకి తినడానికి ఏముండదు. అప్పుడే బచ్చలాకుల్ని వండి పెట్టుకుని ఉంచుకుంటారు అనమాట. సరే అని చెప్పి స్వామికి అదే ఆహారం కింద పెడతారు. స్వామి అదంతా తిరిగేసి చాలా తృప్తి అయింది నాకు అని చెప్పి వెళ్తూ ఆ బచ్చల పాదు ఉంది కదా, అది గట్టిగా పట్టుకుని వేళ్లతో సహా ఇలా పెకలించేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే పాపం భార్య పిల్లలు బోర్న ఏడుస్తారు. ఈ బచ్చల పాదే మనకి కూడి పెడుతోంది, ఆయన వచ్చి భోజనం చేస్తారు, తిన్నాక ఆశీర్వదించడానికి బదులు ఇదేంటి పాదు ఇలా పీకేసి వెళ్ళిపోయారు అని. అంటే ఇప్పుడు ఆ భర్త అంటారు, లేదు ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి, అలాంటి మహనీయుడు మన ఇంట్లో తిన్నారంటేనే మన జన్మజన్మల దారిద్ర్యం వదిలిపోతుంది. స్వామి అలా పీకేశారంటే ఎందుకు చేశారో మన పూర్వజన్మ కర్మను అలా పీకేశారేమోను. సర్లే ఇదే మళ్ళీ నాటి చూద్దాము, రాకపోతే మళ్ళీ వేసుకుందాం ఇంకో పాదు అని చెప్పి ఆ పాదు నాటడం కోసం అని తవ్వుతారు. తవ్వేసరికి అక్కడ ఒక చిన్న శివలింగం దొరుకుతుంది, అలాగే లంకె బిందెలు దొరుకుతాయి, నిధి దొరుకుతుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితం మారిపోతుంది అనమాట. ఇంతకీ ఈ సంఘటన జరిగిన ప్రదేశం ఇప్పటికీ నర్సోబావాడిలో ఉంది. కానీ ఆ క్షేత్రానికి వెళ్ళే వాళ్ళలో 199 మందికి ఎక్కడుందో తెలియదు. ఇంతకీ ఎక్కడుంది అంటే, ఇప్పుడు నర్సోబావాడిలో నదికి అవతల గట్టున అమరేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయంలో వెనకాల వైపు నుంచి వెళితే అక్కడ ఇళ్ల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు ఎవరినైనా అడిగితే వాళ్ళు తీసుకువెళ్తారు, దానికి రోడ్డు లేదనమాట. ఇళ్ల మధ్యలోంచి వెళ్తే అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోని సంఘటన జరిగింది. ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దొరికిన శివలింగం ఉంది కదా,
అది అక్కడ ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయం కట్టి అక్కడ గోడ మీద ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నా ఈ పెద్ద పెయింటింగ్ లాంటిది గీయించారు అక్కడ. వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇదిగో ముసలాయన నేను చూపిస్తున్నాను చూడండి. మేము వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారు. ఆ ఇల్లుకి తప్పకుండా వెళ్ళండి నరసోబవాడికి వెళ్తే. ఇంకా రెండవ ప్రదేశం ఏమిటి అక్కడ చూడాల్సింది అంటే ఆ అమరపురం. ఆ అమరపురం దేవాలయంలోకి మీరు వెళ్తే అక్కడ ఒక శిల ఉండి 64 యోగిన్లు, చతుషష్ఠి యోగిన్లు అని చెప్తారు. ఆ యోగిన్లకి నమస్కారం చేసుకుంటే కనుక భార్యాభర్తల మధ్య ఆనుకూల్యత, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం, అవన్నీ కలుగుతాయి, సకల సౌఖ్యాలు దొరుకుతాయి అని చెప్పారనమాట. ఇంతకీ 64 యోగిన్లు ఎవరు అంటే మనం లలితా సహస్రనామంలో మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని అమ్మవారిని ప్రార్థిస్తాం కదా. అంటే అమ్మవారిని సేవిస్తూ 64 కోట్ల యోగిని గణాలు ఉన్నాయి అని చెప్పారే. ఆ గణాలకి అధిపతులు ఎవరున్నారో వాళ్ళే 24 మంది యోగిన్లు. మరి సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అక్కడ అవతారమై దిగొచ్చారు కదా, ఆయన్ని సేవ చేసుకోవడానికి వాళ్ళు కూడా అమరపురంలో వెలిసారు అనమాట. వాళ్ళు ఏం చేసేవారు, భౌతిక రూపం తీసుకుని ప్రతిరోజు మధ్యాహ్నం కృష్ణానది దగ్గరికి వచ్చి ఆ నదిని ఇలా 2 పాయల కింద చీల్చి మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చి ఔదుంబర వృక్షం దగ్గర స్వామిని సేవించుకుని ఆయనకి భోజనం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయేవారు. గ్రామస్తులకి అర్థం కాదు, ఇంతకుముందు స్వామి భిక్షకు వచ్చేవారు కదా, ఇప్పుడు హఠాత్తుగా రావడం మానేశారు ఏమిటి అని. అప్పుడు గంగానుజుడు అని అక్కడ ఒక రైతు ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన ఒకరోజు పొలం పని చేసుకుంటూ ఉంటే నదిలా చీలిపోవడం కనిపిస్తుంది. ఇదేమిటి చిట్టడవిలో ఈ నదిలా చీలిపోతుంది అని. అప్పుడు చూస్తే ఈ యోగిని రావడము, స్వామిని సేవించుకోవడం అవన్నీ కనిపిస్తాయి. అప్పుడు వెళ్ళి స్వామి పాదాల మీద పడితే, స్వామి నాయన నువ్వు అదృష్టవంతుడివి, వాళ్ళ దర్శనం అయిందంటేను నేను ఆశీర్వదిస్తున్నాను, ఈ విషయం నేను ఇక్కడ ఉండగా ఎవ్వరికీ చెప్పకు అంటారు అనమాట. ఆ తర్వాత ఆ విషయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ మీరు అమరపురం ఆలయానికి వెళ్తే కనుక అక్కడ 64 యోగినులు వెలసిన ఆ విగ్రహాన్ని చూడొచ్చు. ఇంకా మూడవది ఈ ఔదుంబర వృక్షం కింద ఉన్న స్వామి పాదుకలు. స్వామి ఇక్కడ 12 సంవత్సరాలు ఉన్నాక గాంగాపురానికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఈ యోగినులు, ఆ గంగానుజుడు కన్నీరు పెట్టుకుని ఏడుస్తారు. స్వామి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా అంటే, నేను ఎక్కడికి వెళ్ళను, ఈ పాదుకల రూపంలో నిత్య నివాసం చేస్తూ ఉంటాను. ఈ ఔదుంబర వృక్షం సామాన్యమైంది కాదు, సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అందులో ఉంటారు, ఈ పాదుకల రూపంలో నేను అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్తారు. ఆ పాదుకలే ఇప్పుడు నరసోబవాడిలో ఉన్నవన్నమాట. అంటే మనకు అనిపిస్తుంది నిజంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ రాతి పాదుకలు ఎలా అనుగ్రహిస్తాయి అండి. మీకు ఒక అద్భుతమైన సంఘటన చెప్తా చూడండి. శాంతాదేవి అని ఒక ఆవిడ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవారు. ఆవిడకి పిల్లలు పుట్టి కొంచెం పెద్దవగానే హఠాత్తుగా చనిపోయేవారు. అలాగా 5 పిల్లలు చనిపోయారు. చనిపోయేసరికి ఇంకా బాధ వేసి ఏం చేయాలో తెలియక ఒక సాధువు కనిపిస్తే ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి నా జాతకం చెప్పండి అంటారు. అంటే ఆయన, అమ్మ సామాన్యంగా ఇలాంటి కష్టం కలుగుతోందంటే దానికి 2 కారణాలు ఉంటాయి. పూర్వజన్మల్లో కానీ ఈ జన్మలో కానీ గర్భస్రావం చేయించుకుంటే అప్పుడు ఇలాంటివి వస్తాయి. లేకపోతే ఎవరిదైనా ధనం తీసుకుని ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తే తర్వాత జన్మ దుర్భరంగా ఉంటుంది. అందులో వచ్చే ఒక కష్టం పుట్టిన పిల్లలందరూ చనిపోవడం. ఉండి చెప్తానని చెప్పి జాతకం చూసి, అమ్మ నువ్వు పూర్వజన్మలో కష్టం వచ్చిందని ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇమ్మన్నావు, ఆయన ఆస్తి అంతా అమ్మేసి నీ కష్టం తీర్చడానికి నీకు ధనం ఇచ్చాడు, నీ కష్టం తీరిపోయాక మళ్ళీ వెనక్కి ఇవ్వలేదు, ఏడిపించావు ఆయన్ని, చివరికి ఆయన ఆ బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు, అతనే పిశాచం అయ్యి వచ్చి నీ పిల్లలు చంపుతున్నాడు అని చెప్తారు. స్వామి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నేను కూడా పేదదాన్ని, ఇప్పుడు ఎలాగ దీనికి ప్రాయశ్చిత్తం చేయడం అంటే, ఏం అక్కర్లేదమ్మా, ఆ పంచనది కృష్ణా సంగమం దగ్గర దత్తాత్రేయ స్వామి పాదుకలు ఉన్నాయి కదా, వెళ్ళి వాటిని సేవించుకో, ఒక వారం రోజుల పాటు సేవ చెయ్యి, స్వామి అనుగ్రహం కలిగితే నీ కష్టం 5 నిమిషాల్లో తీరిపోతుంది అని చెప్తారు. సరే అని చెప్పి ఇవిడు అక్కడికి వెళ్ళి కటిక ఉపవాసం చేసి పాపం రోజు ఆ నదిలోంచి బిందెతో 108 బిందెలు నీళ్లు తీసుకొచ్చి పాదుకలకు అభిషేకం చేస్తుంది, తిండి మానేస్తుంది. అలాగ 3 రోజులు అయ్యేసరికి శోష వచ్చి పడిపోతే అప్పుడు కలలో ఆ పిశాచం కనిపించి మీదకు వస్తుంది. అప్పుడు నృసింహ సరస్వతి స్వామి ప్రత్యక్షం అయ్యి, ఆ తల్లిని నువ్వు హింసించావంటే ఊరుకోను, ఇప్పుడు దత్తపాదాలను ఆశ్రయించింది, నా రక్షణలో ఉంది అని చెప్తారు స్వామి. అప్పుడు ఆ పిశాచం ఉంటుంది, నాకు అన్యాయం చేసింది కదా, మీ పాదాలను ఆశ్రయించింది అని చెప్పి అలా రక్షించేస్తే అలాగా నాకు అనుజ్ఞ ఇవ్వండి, వెళ్ళి నేను ఏడిపిస్తాను.
అంటే ఇప్పుడు స్వామి అంటారు, ఏడిపించటం వల్ల నీకేమొస్తుంది, ఈ పిశాచ జన్మ వల్ల ఎంత ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు నువ్వు ఆత్మహత్య చేసుకుని, అందుకని ఒక పని చేస్తాను, ఆవిడ చేత నీకు శ్రాద్ధ క్రియ